జై వారాహిదేవి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వారాహిదేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి. ఆ అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలని, తమ తమ మదిలో ఉన్న కోరికలు ఆ అమ్మవారు తప్పనిసరిగా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మనకి రాబోతున్న రోజులు అద్భుతమైన రోజులండి. నవరాత్రులు అంటే చాలా శక్తివంతమైన రోజులు, అమ్మవారి శక్తి నిండుగా ఉన్నటువంటి రోజులు కాబట్టి ఆ రోజుల్లో అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం తప్పనిసరిగా మనకి కలుగుతాయండి. అందుకని మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులైతే చేసుకోండి. అయితే మీకున్న డౌట్స్ అన్నీ కూడా మన ఛానల్లో తప్పనిసరిగా నేను ప్రతి ఒక్క వీడియోలో షేర్ చేస్తానండి. 9 రోజులకి కూడా 9 వీడియోలతో రాబోతున్నాను. ప్రతిరోజు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, వేడితో అర్చించాలి, అమ్మవారికి కలశం అఖండ దీపం లేకుండా అమ్మవారిని సింపుల్గా ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, విగ్రహం లేకపోతే ఏం చేయాలి, అమ్మవారి ఫోటోని తప్పనిసరిగా పెట్టుకోవాలా, ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలో, ఉపవాసం ఎలా ఉండాలి, పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, 9 రోజులు చేయాలా, ఒక్క రోజు చేస్తే సరిపోతుంది, అసలు ఎన్ని రోజులు చేయాలి, అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి అనే విశేషాలన్నీ కూడా మీకు తెలియజేస్తానండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను తప్పనిసరిగా రిప్లై ఇవ్వడమో లేదంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడమో లాంటివి చేస్తాను. అందుకని ఏ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ వీడియోలో మీకున్న డౌట్ క్లియర్ అవుతుంది, అందుకని చూడమని చెప్తున్నాను. అయితే వీడియోస్ కొంచెం లెంతీగానే ఉంటాయి, అందుకని కొంచెం మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అమ్మవారి నవరాత్రుల కోసం ఒక్క చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ లైక్ వలన మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మనకి ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని అంటారండి. వీటినే వారాహిదేవి నవరాత్రులు అని కూడా అంటారు. ఆ అమ్మవారిని పూజించడం వలన మనకి ఎలాంటి కష్టాలున్నా సమస్యలున్నా అన్నీ కూడా ఆ అమ్మే తన చేత్తో తీసి పారేస్తుందండి. వరాల జల్లు కురిపించే తల్లే వారాహిదేవి అని అంటారు. ఎలాంటి తీవ్ర సమస్యలున్నా సరే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఆ అమ్మవారిని పూజించడం వలన మన కోరికలు అభిష్టాలు తప్పకుండా నెరవేరుతాయి. ముఖ్యంగా శత్రు సమస్యలున్నా, కోర్టు సమస్యలున్నా, భూ తగాదాలున్నా, అనారోగ్య సమస్యలున్నా, ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నా, అరిష్టాలు జరుగుతున్నా, ఆర్థిక సమస్యలున్నా, అప్పుల బాధలున్నా, సంతానం లేకపోయినా, వివాహం జరగపోయినా, భార్యాభర్తల సఖ్యతగా లేకపోయినా, నరదిష్టి నరగోస పట్టి పీడిస్తున్నా, ఇలాంటి ఏ సమస్యకైనా సరే ఆ వారాహిదేవి అమ్మవారిని పూజిస్తే చాలండి, మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నవరాత్రులు అంటేనే అద్భుతమైన రోజులండి. నవరాత్రుల్లో అమ్మవారి శక్తి సంపూర్ణంగా ఉంటుంది. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి, అమ్మవారి ఆశీర్వాదం అతి శీఘ్రంగా పొందడానికి ఈ నవరాత్రులు చాలా విశేషమైన రోజులు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రులను అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అయితే ఇంతకీ పూజ ఎవరు చేయాలండి? ఆచారం ఆనవాయితీ ఏమైనా ఉండాలనంటే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు, చిన్నవారు, పెద్దవారు, పూర్వ సువాసినులు ఎవరైనా సరే చేసుకోవచ్చండి. అయితే మనకి ఈ సంవత్సరం మోడాలు వచ్చాయండి. మోడాల్లో అమ్మవారి నవరాత్రులు చేసుకోవచ్చా లేదా అని చాలా మందికి సందేహం అయితే ఉంది. అయితే దానికోసం నేను ఇంతకుముందు వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. మనకి ఈ సంవత్సరం వారాహిదేవి గుప్త నవరాత్రులు 2026 జూలై 15 బుధవారం పాడ్యమి తిథి నుండి మనకి వారాహిదేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయండి. మొత్తం 9 రోజుల పాటు అమ్మవారిని అయితే పూజిస్తాము. ఇంకా నవరాత్రులు ఎప్పుడు ముగుస్తాయంటే 2026 జూలై 23 గురువారం నవమి తిథితో నవరాత్రులు అనేవి ముగుస్తాయి. అయితే నవరాత్రుల్లో మొదటి రోజు 2026 జూలై 15 బుధవారం పాడ్యమి తిథి మనకి మధ్యాహ్నం 1:51 వరకు ఉంటుందండి. అయితే మొదటి రోజు పూజ పాడ్యమి తిథి రోజున మధ్యాహ్నం 1:51 లోపే చేసేసుకోవాలని చాలా మందికి సందేహం అయితే రావచ్చు. అలా కాదండి, మనకి సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి తిథి మనకి 15వ తేదీన పాడ్యమి తిథి వచ్చింది కాబట్టి ఆ రోజు అంతా కూడా మనం పాడ్యమిగానే పరిగణిస్తాము. అందుకని మీరు పూజ ఉదయం అయినా సరే చేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అమ్మవారు రాత్రి దేవత అని అంటారండి. అందుకని అమ్మవారిని రాత్రిపూట పూజిస్తేనే ఆ అమ్మవారికి ఇష్టం. అందుకనే మీరు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందుగానే అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. ఉదయం పూజ చేసుకునేవారు, లేదు మేము సాయంత్రం చేసుకుంటామని అనుకుంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత పూజనైతే చేసుకోవాలి. నవరాత్రులు చేసుకోవాలనుకునేవారు ముందుగా మన ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలండి. అందుకని మీరు ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని అన్నిటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా అమ్మవారికి పీఠం వేసుకొని చేసుకోవాలనుకునేవారు ఈశాన్య మూలలో కానీ లేదంటే తూర్పు ముఖంగా కానీ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అయితే అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసేటప్పుడు ముందుగానే పసుపు రాసి లేదంటే జేగూరు కానీ రాసి చక్కగా బియ్యం పిండితో ముగ్గులు వేసి ఒక పీఠం పెట్టి దానిపైన ఎరుపు కలర్ క్లాత్ కానీ పసుపు కలర్
క్లాత్ కానీ, తెలుపు రంగు కానీ, గ్రీన్ కలర్ క్లాత్ కానీ కొత్తవి ఉంటే వేయండి. ఒకవేళ కొత్తవి లేకపోయినట్లయితే మీరు పూజకి వాడేటువంటి క్లాతులు ఉంటాయి కదండి, అవే వాష్ చేసి వేయండి. అమ్మవారి నవరాత్రుల్లో పీఠం వేసుకొని అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ పీఠం వెయ్యలేని వారు మీ పూజా మందిరంలోనే కిందన ప్లేస్ ఉంటే అక్కడైనా సరే మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చండి. పీఠం వేసే ఉద్దేశమే లేదండి, మేము పూజా మందిరంలోనే చేసుకుంటామని అనుకుంటే అలా కూడా మీరు మేము పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోని కూడా అందంగా అలంకరించుకోవాలండి. అయితే నేను ఇక్కడ వారాహిదేవి అమ్మవారి ఫోటోని అయితే తీసుకున్నానండి. అయితే అమ్మవారి అలంకరణ, పూజకు కావాల్సిన సామాగ్రి, పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఉంచుకుంటే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. అయితే దానికన్నా ముందుగా గడప పూజ చేసుకోవాలండి. గడప దగ్గర 2 దీపాలు పెట్టి పూజ చేసుకొని గడప తల్లికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో కూడా పూజ చేసుకోవాలండి. మనం నిత్యం పూజ ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకున్న తర్వాత మాత్రమే అమ్మవారికి పూజనైతే చేయాలి. ఒకవేళ మీకు తులసి కోట ఉన్నట్లయితే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించండి. ఇక నేను పీఠాన్ని అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అమ్మవారిని పెట్టుకోవడం కోసం ఒక తమలపాకు తీసుకోవాలండి. దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు దానిపైన అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకోవాలి. మీ దగ్గర వారాహిదేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి. ఒకవేళ పెట్టుకోవాలనుకునేవారు కొన్ని తెచ్చుకోండి. లేదంటే అమ్మవారి ఫోటో ప్రింట్ తీసుకున్నా సరే ఫోటో ఫ్రేమ్లో పెట్టుకొని మనం పూజను అయితే చేసుకోవచ్చు. నేను ఆ విధంగానే పెట్టుకున్నానండి. అయితే అమ్మవారి ఫోటో మనం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదని చాలా మందికి సందేహం అయితే ఉంటుంది కదండి. నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చండి. ఒకవేళ అమ్మవారి ఫోటోని పెట్టుకోలేని వారు అమ్మవారి ప్లేస్లో లలితాదేవి అమ్మవారిని కానీ, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని కానీ, దుర్గాదేవి అమ్మవారిని కానీ పెట్టుకొని మీరు పూజను అయితే చేసుకోవచ్చండి. అమ్మవారిని పెట్టుకున్నాక అమ్మవారికి 2 చేతులు జోడించి దండం పెట్టుకోండి. ఇంకా అమ్మవారికి వేయడం కోసమే నేను ఈ పెద్ద గాజులు అయితే తెచ్చుకున్నానండి. అవి మాలగా కట్టి నేను అమ్మవారికి ఈ గాజుల మాలను అయితే సమర్పిస్తున్నాను. అలాగే మీ దగ్గర ఉన్న నగలతో, పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించండి. అలాగే మీకు మామిడి కొమ్మలు కానీ, అరటి చెట్లు కానీ ఏవి దొరికితే అవి తెచ్చుకొని పూజలు అయితే పెట్టుకోండి. అమ్మవారి ఫోటో ఒక్కసారి పీఠం పైన పెట్టామనంటే నవరాత్రులు పూర్తి అయ్యేంత వరకు కూడా అమ్మవారి ఫోటోని అసలు కదపకూడదండి. నవరాత్రులు 9 రోజులు చేస్తే 9 రోజులు, లేదంటే మీరు ఎన్ని రోజులు చేయాలనుకుంటే అన్ని రోజులు కూడా అమ్మవారి ఫోటోని అలానే ఉంచాలి. అమ్మవారి ఫోటో తీసి శుభ్రం చేసి మళ్ళా బొట్లు అవి పెట్టొచ్చని అడుగుతున్నారు. ఒకసారి పెట్టామంటే ఇంకా తీయకూడదండి. అమ్మవారికి మొదటి రోజు పెట్టిన బొట్లు అవి అలానే ఉంచవచ్చు. మధ్యలో శుభ్రం చేయడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. కానీ అమ్మవారికి వేసే పువ్వుల మాలలు, గాజుల మాలలు అవన్నీ కూడా రోజు మార్చొచ్చు. మరి అవి మార్చేటప్పుడు అమ్మవారి ఫోటో కదులుతుంది కదండి అంటే అమ్మవారి ఫోటో చిన్నగా కదలొచ్చండి. కానీ అమ్మవారి ఫోటో తీసి పక్కన పెట్టడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. ఇంకా అమ్మవారు సాక్షాత్తు వరాహ స్వరూపం అండి. వరాహ స్వామివారి స్త్రీ రూపమే వారాహిదేవి అమ్మవారు. అందుకని అమ్మవారు శంకు చక్రాలను ధరిస్తారు. అందుకని మీ దగ్గర శంకు చక్ర దీపాలు ఏవైనా ఉంటే పూజలు అయితే పెట్టుకోండి. అయితే నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి కుందులు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ వారాహిదేవి నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని కూడా అంటారండి. అంటే గుప్తంగా చేసుకోవాల్సిన పూజలు అన్నమాట. అమ్మవారిని కూడా మనం గుప్తంగానే పూజనైతే చేసుకోవాలండి. అంటే ఎలాంటి హంగు ఆర్భాటాలు అవి లేకుండా ఎవరికి చెప్పకుండా మనం రోజు పూజా మందిరంలో ఎలా అయితే దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటామో అలానే అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలండి. మన శక్తిని బట్టి, స్తోమతను బట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా వారాహిదేవి అమ్మవారు ఎవరు అంటే సప్త మాతృకుల్లో అమ్మవారు ఒకరండి. లలితాదేవి అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు. అమ్మవారిని భూదేవి స్వరూపంగా కూడా అంటారండి. అలాగే లక్ష్మీదేవి స్వరూపంగా కూడా మనం అమ్మవారిని పూజిస్తాము. అయితే వారాహిదేవి అమ్మవారు కాశీలో వెలిసారండి. కాశీలో ప్రతిరోజు రాత్రిపూట ఆ అమ్మవారు కాశీ నగరానికి కాపలాగా ఉంటుందని అంటారండి. అంటే అమ్మవారిని రాత్రి దేవత అని అంటారండి. ఎందుకంటే అమ్మవారు రాత్రి వేళల్లోనే భూ సంచారం చేస్తారు. అందుకనే మనం కూడా అమ్మవారిని రాత్రి వేళల్లోనే పూజించాలి. పగలపూట పూజిస్తే అమ్మవారు ఆ పూజని స్వీకరించలేరని అంటారండి. అందుకని రాత్రి వేళల్లో పూజలు అందుకునే దేవత అని అంటారు. అమ్మవారికి చేసే పూజ సూర్యోదయానికి ముందైనా సూర్యాస్తమయం అయిన తర్వాత అయినా సరే అమ్మవారికి పూజ అనేది చేయాలి. అంటే ఉదయం అయినా లేదంటే సాయంత్రం వేళల్లో అయినా సరే అమ్మవారిని పూజించాలి. మీరు ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారో రోజు ఒక టైం అయితే పెట్టుకోండి. అది ఉదయం అయినా లేదంటే రాత్రి వేళల్లో అయినా సరే ఏదో ఒక టైం పెట్టుకొని రోజు ఆ టైంకి పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. తెల్లవారుజామున అయితే ఉదయం 4 గంటల నుండి 5:30 లోపు మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. అదే సాయంత్రం వేళల్లో అయితే 7 గంటల నుండి 10 గంటల లోపు అమ్మవారికి పూజ చేయాల్సి ఉంటుంది. మీరు మొదటి రోజు ఉదయం అయినా లేదంటే రాత్రి వేళల్లో అయినా సరే మీరు అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజనైతే చేసుకోవచ్చండి. అమ్మవారికి అయితే సాయంత్రం వేళల్లో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. మరియు ఉదయం సాయంత్రం 2 పూటల అమ్మవారికి
అమ్మవారికి పూజ చేయాలా అండి అంటే చేస్తే మంచిదేనండి. మీకు వీలుంటే 2 పూటలా చేసుకోండి. మాకు వీలు ఉండదండి అని అనుకునేవారు ఒక్క పూట అయినా సరే అమ్మవారికి పూజ చేసుకోండి. మొదటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేసి అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని పూజనైతే చేసుకోండి. అయితే మరి సాయంత్రం కూడా మళ్ళీ అమ్మవారికి తలస్నానం చేయాలని అడుగుతున్నారు. ఉదయం తలస్నానం చేస్తే సాయంత్రం తలస్నానం చేయవలసిన అవసరం ఏమీ లేదండి. కంఠ స్నానం చేస్తే సరిపోతుంది. మరి 9 రోజులు తలస్నానం చేయాలా అండి అంటే మాకు ఆరోగ్య సమస్యలు అవి ఏమీ లేవు అని అనుకునేవారు 9 రోజులు తలస్నానం చేయండి. మేము అలా చేయలేమని అనుకునేవారు రోజు తలస్నానం చేయవలసిన అవసరం ఏమీ లేదండి. మీరు రోజు తప్పించి రోజు చేయవచ్చు, లేదంటే 2 రోజులకు ఒకసారి అయినా సరే చేయవచ్చు. ఆడవారు రోజు తలస్నానం చేయవలసిన పని ఏమీ లేదు. ఇంక తర్వాత నేను ఇక్కడ పూజలో నా దగ్గర వారాహిదేవి అమ్మవారి విగ్రహం ఉందండి. నేను విగ్రహాన్ని పూజలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఉంటే పెట్టుకోండి. ఒకవేళ అమ్మవారి విగ్రహం లేకపోయినట్లయితే పసుపు అమ్మవారిని అయితే పెట్టుకోండి. అయితే అమ్మవారిని పెట్టుకున్న తర్వాత అమ్మవారిని కదపకూడదండి. పసుపు అమ్మవారిని మీరు ఎన్ని రోజులైతే పూజ చేసుకుంటారో అన్ని రోజులు కూడా అలానే ఉంచుకోవాలి. అయితే ఒకవేళ అమ్మవారు బ్రేక్స్ వచ్చేస్తున్నాయి, పసుపు కదా పాడైపోతుంది అని అనుకుంటే అప్పుడు మంగళవారం కానీ శుక్రవారాల్లో కానీ కాకుండా మిగిలిన రోజుల్లో కొత్త పసుపు అమ్మవారిని పెట్టుకొని ఆ పాత పసుపు అమ్మవారిని తీసేసి తులసి కోటలో కానీ పారే నీటిలో కానీ లేదంటే ఒక చిన్న గిన్నెతో వాటర్ తీసుకొని దాంట్లో నిమజ్జనం చేయడం లాంటివి చేయాలండి. ఇలా కూడా మాకు కుదరదండి అనుకుంటే ఒక కాయిన్ అయితే తీసుకొని అమ్మవారి రూపంగా భావించి పూజ చేసుకోవచ్చు. అయితే అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. అయితే నా దగ్గర ఉన్నటువంటి వారాహి దీపం అయితే పెట్టుకున్నానండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినట్లయితే కామాక్షి దీపం, లక్ష్మీ దీపం, గజలక్ష్మి దీపాలు ఇలాంటి దీపాలు ఏవైనా ఉంటే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. వీటితో పాటు ఇంకా ఏమైనా కుందులు పెట్టుకోవాలనుకుంటే అవి కూడా పెట్టుకోవచ్చండి. అయితే ఈ 9 రోజులు కూడా అమ్మవారిని 9 రకాల దీపాలతో పూజిస్తాము. అయితే ఈ మొదటి రోజు వెలిగించవలసిన దీపం ఏమిటనేది ఇప్పుడు చెప్తాను. అయితే నేను ఇక్కడ అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. అమ్మవారికి పసుపు కుంకుమలు కూడా నిండుగా పెట్టుకోండి. అలాగే అమ్మవారికి ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడానికి ట్రై చేయండి. లేదంటే తెలుపు ఒత్తులైనా సరే వేయచ్చు, కానీ ఎరుపు ఒత్తులు ఉంటే తప్పనిసరిగా తెచ్చుకొని దీపారాధన చేయండి. ఇంకా ఈ పూజ భార్యాభర్తలు ఇద్దరూ చేయాలనంటే సంతానం కోసం అయితే ఇద్దరు చేయండి, లేదంటే ఒక్కరు చేసినా పర్వాలేదు. ఒకవేళ 9 రోజులు అమ్మవారికి పూజలు చేయలేని వారు కనీసం 7 రోజులు కానీ 5 రోజులు కానీ 3 రోజులు కానీ లేదంటే ఒక్క రోజైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారికి నవరాత్రుల్లో ఒక్కరోజు పూజ చేసుకోవాలనుకునేవారు నవరాత్రులు స్టార్ట్ అయిన మొదటి రోజు కానీ లేదంటే పంచమి తిథి రోజున కానీ లేదంటే అష్టమి తిథి రోజున కానీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ రోజుల్లో అయినా సరే అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా అమ్మవారికి కంద దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ కంద దీపం ప్రత్యేకంగా పంచమి తిథి రోజున వెలిగిస్తే ఇంకా మంచిది. ఒకవేళ మీరు ఈ 9 రోజులు కంద దీపం వెలిగించాలి అనుకుంటే వెలిగించవచ్చండి. ఇలా పూజలో అన్ని సామాగ్రి పెట్టేసుకున్న తర్వాత ఏకాహారతతో దీపారాధన అయితే చేసుకోవాలండి. ముందుగా కామాక్షి దీపం కానీ లేదంటే వారాహి దీపం కానీ వెలిగించిన తర్వాత మిగిలిన దీపపు కుందులన్నీ కూడా వెలిగించండి. ఇలా దీపాలు వెలిగించిన తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. మనం ఏ పూజ చేసినా సరే ప్రథమ పూజ వినాయకుడికే చెందాలండి. అందుకనే ముందుగా మనం వినాయకుడిని పూజించాలి. వినాయకుడి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేస్తూ ఆ స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ స్వామివారిని పువ్వులతో కానీ లేదంటే స్వామివారికి ఎంత ఇష్టమైన గరికతో కానీ స్వామివారిని పూజించాలి. స్వామివారికి వస్త్రమాలను కూడా సమర్పించండి. నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను, మీరైతే తప్పనిసరిగా వేయండి. అష్టోత్తరాలు అవి చదువుకున్నంత టైం లేదండి అనుకుంటే ఓం గం గణపతియే నమః అని మంత్రాన్ని 21 సార్లు కానీ లేదంటే 108 సార్లు కానీ జపించుకుంటూ స్వామివారిని పూజించండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. నైవేద్యంగా నేను ఇక్కడ బెల్లం పెడుతున్నానండి. బెల్లం కానీ అరటిపళ్ళు కానీ ఏవైనా సరే పెట్టచ్చు. నైవేద్యం పెట్టిన తర్వాత ధూపం చూపించి హారతనివ్వండి. అలాగే స్వామివారికి తాంబూలం కూడా సమర్పించాలనుకుంటే సమర్పించండి. ఇంకా కొబ్బరికాయ ఉన్నట్లయితే స్వామివారికి కొబ్బరికాయను కూడా నైవేద్యంగా నివేదన చేయండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి ఆ స్వామివారికి చెప్పుకోండి, నేను అమ్మవారి నవరాత్రులు చేయాలనుకుంటున్నాను తండ్రి. ఈ నవరాత్రుల్లో నేను ఎన్ని రోజులు చేయాలనుకుంటున్నానో అన్ని రోజులు ఎలాంటి ఆటంకాలు అవి ఏమీ లేకుండా ఎంతో శ్రద్ధగా భక్తితో పూజలు చేసుకునేలాగా చెయ్యి తండ్రి అని ముందుగా ఆ గణనాథుడికి మీ మనసులో ఉన్న మాటని చెప్పుకోండి. ఇలా స్వామివారి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి అభిషేకం అయితే చేసుకోవాలండి. అభిషేకం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే పసుపు జలం, కుంకుమ జలం, చందన జలం ఇంకా పుష్పాలు ఉంచినటువంటి జలంతో అభిషేకం అయితే చేస్తాను.
ముందుగా అమ్మవారికి శుద్ధ జలంతో అభిషేకం చేసిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలండి. మరి అమ్మవారికి అభిషేకం రోజు చేయాలండి అని అంటే మీరు రోజు చేసుకోవాలనుకుంటే రోజు చేయొచ్చండి. లేదంటే వారాల్లో కానీ అంటే అమ్మవారికి సంబంధించిన వారాల్లో కానీ లేదంటే 2 రోజులకు ఒకసారి అయినా సరే అమ్మవారికి అభిషేకం చేయవచ్చు. మరి అభిషేకం చేస్తే అమ్మవారిని కదుపుతాం కదండి, మరి కదపవచ్చా అంటే మనం అమ్మవారి విగ్రహాన్ని కదపచ్చండి. అమ్మవారి ఫోటోని కదపకుండా ఉంచుకుంటున్నాం కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని కదపచ్చు. అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదో ఒకటి కదపకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పసుపు అమ్మవారిని పెట్టుకున్నట్లయితే పసుపు అమ్మవారికి నేరుగా ఈ విధంగా అభిషేకం అయితే చేయకూడదండి. పువ్వుతో కానీ ఆకుతో కానీ అమ్మవారి పైన చిలకరిస్తే అభిషేకం పూర్తవుతుంది. ఇలా అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి హారతినివ్వండి. తర్వాత కొద్దిగా అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా అమ్మవారికి అభిషేకం పూర్తయిందండి. ఈ అభిషేక ద్రవ్యాలని ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే చెట్ల మొదట్లో కానీ వేసేయండి. ఇప్పుడు ఇంకా అమ్మవారిని పూజ కోసం శుద్ధి చేసుకోవాలి. అమ్మవారిని ఉంచడం కోసం ఒక ప్లేట్ తీసుకుంటున్నానండి. మీరు వెయ్యాలి అనుకుంటే ఆ ప్లేట్ నిండుగా బియ్యం వేసి అమ్మవారిని పెట్టుకోవచ్చండి. లేదంటే కొద్దిగా తమలపాకులో కొద్దిగా బియ్యం ఉంచి కొద్దిగా పసుపు కుంకుమలు కూడా ఉంచి దానిపైన అమ్మవారిని అయితే ఉంచండి. మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అలాగే పసుపు అమ్మవారిని కూడా మళ్ళీ పూజలో పెట్టుకోవాలండి. పూజలో పెట్టుకొని అమ్మవారిని కూడా పువ్వులతో అందంగా అలంకరించండి. ఇంక తర్వాత ఇక్కడ నేను ఇలా శ్రీచక్రం ఉన్నటువంటి లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. అయితే పసుపు అమ్మవారిని పెట్టుకోలేని వారు ఈ విధంగా ఒక లక్ష్మీదేవి ఉన్నటువంటి కాయిన్ అయితే తీసుకోండి. అది సిల్వర్ అయినా ఇత్తడైనా లేదంటే ₹1 కాయిన్ అయినా ఏదైనా సరే తీసుకొని ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి. ఈ కాయిన్ అమ్మవారిగా భావించి మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే మీరు అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకుంటారు కదా, అమ్మవారి ఫోటోకి ముందరే ఏర్పాటు చేసుకొని చక్కగా రోజు కుంకుమతో అక్షింతలతో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. లాస్ట్ ఇయర్ అయితే పసుపు అమ్మవారిని పెట్టుకొని ఎలా పూజ చేసుకోవాలో చూపించాను. ఈ ఇయర్ అయితే మీకు కాస్త సింపుల్గా చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ నేను మొదటి రోజు వెలిగించవలసిన దీపం అయితే పెడుతున్నానండి. పెట్టుకుంటారండి. మొదటి రోజు అఖండ దీపం అయితే పెట్టుకుంటారండి. అయితే అఖండ దీపం ఇంకా కలసం ఆచారం ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు. ఆచారం లేని వారు ఏమీ అవసరం లేదండి. మామూలుగా నేను ఏ దీపాలు పెడతానో అవి మీరు పెడితే సరిపోతుంది. వారాహిదేవి నవరాత్రుల్లో మొదటి రోజు వెలిగించవలసిన దీపం మట్టి ప్రమిదల దీపం. ఎందుకంటే అమ్మవారి భూదేవండి. భూమి నుండి వచ్చినటువంటి మట్టితో తయారు చేసిన ప్రమిదలతో దీపారాధన చేస్తే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి. అందుకని మట్టి ప్రమిదలు అయితే తీసుకోండి. అవి కొత్తవి అయితే మరీ మంచిది. ఒకవేళ కొత్తవి లేకపోయినట్లయితే పాతవే తీసుకొని వాష్ చేసేసి వెలిగించండి. అయితే ఇవి 5 ప్రమిదలను అయితే తీసుకోండి. మధ్యలో ఒక ఇత్తడి దీపపు ప్రమిదను అయితే పెట్టాను. అది మీరు ఇత్తడిదైనా పెట్టచ్చు లేదంటే మట్టి ప్రమిదనైనా సరే పెట్టచ్చు. అయితే ఇవన్నీ కూడా నిరంతరం వెలుగుతూ ఉండవలసిన అవసరం ఏమీ లేదండి. అవి వెలుగునంతసేపు వెలిగి తర్వాత కొండెక్కేసినా పర్వాలేదు. ఇప్పుడు ఈ దీపాలన్నింటినీ కూడా ఏకాహారతతో వెలిగించుకున్న తర్వాత ఈ దీపపు కుందుల దగ్గర అన్నిటి దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ కూడా వేసి ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఈ దీపాలు అనేవి ఏ రోజుకి ఆ రోజు వారాలు బట్టి మారుతూ ఉంటాయండి. లాస్ట్ ఇయర్ లాగా అయితే ఉండవు. ఎందుకంటే నవరాత్రులు అనేవి ఏ వారం ప్రారంభం అవుతున్నాయో దాన్ని బట్టి చూసుకొని ఈ దీపాలు అనేవి వెలిగించాలండి. అందుకని ఏ రోజు ఏ దీపం వెలిగించాలనేది నేను అన్ని కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. తప్పనిసరిగా వీడియోస్ అయితే చూడండి. ఇప్పుడు అమ్మవారి పాదాల పైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పూలు అన్నీ వేసి ఆ అమ్మవారికి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. అమ్మ, మీ నవరాత్రులు చేయడానికి నేను పూనుకున్నాను. నవరాత్రుల్లో ఎలాంటి అడ్డంకి లేకుండా పూజ సంపూర్ణమయ్యేటట్టు చేయి తల్లి. నా పూజను స్వీకరించి నన్ను కరుణించి తల్లి అని ఆ తల్లికి ముందుగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి కొన్ని సమర్పించాలి. అవి ఏమిటో చెప్తాను. ముందుగా అమ్మవారికి వస్త్రమాలను అయితే సమర్పించాలండి. అంటే దూది వస్త్రం అండి. అమ్మవారి ఫోటోకి అలాగే అమ్మవారి విగ్రహానికి కూడా వేయండి. పసుపు అమ్మవారిని పెట్టినట్లయితే పసుపు అమ్మవారికి అయితే వేయండి. ఇప్పుడు అమ్మవారి దగ్గర కొన్ని వస్తువులు అయితే పెట్టాలి. ముందుగా నిమ్మకాయలు అయితే పెట్టుకోవాలండి. 1 కానీ 2 కానీ తీసుకొని దానికి కుంకుమతో బొట్టు పెట్టి అమ్మవారికి దగ్గరగా నిమ్మకాయలు అయితే పెట్టండి. నేను ఇక్కడ పెట్టడం మర్చిపోయాను. మీరైతే 1 కానీ 2 కానీ తప్పనిసరిగా పెట్టుకోండి. అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాల వేయాలి అనుకుంటే నిమ్మకాయల మాలను కూడా సమర్పించవచ్చు. ముందుగా 2 పసుపు కమ్ములు తీసుకొని అమ్మవారి పూజలో అమ్మవారి దగ్గరే పెట్టుకోండి. అలాగే 3 రకాల చిట్టు గాజులు తీసుకొని 3 గాజులు తీసుకోండి. మొత్తం 9 గాజులు అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత ₹11 కానీ ₹21 కానీ మీ శక్తి కొలది డబ్బులు అమ్మవారి దగ్గర పెట్టండి. ఇవి మనం పూజ చేసిన రోజులు ఇలానే ఉంచాలండి. ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఒక కొబ్బరికాయనైతే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ కొబ్బరికాయని ఈ విధంగా 2 చేతులతో పట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి. మీరు ఏ సంకల్పంతో ఈ
నవరాత్రులు చేయడానికి పూనుకున్నారో ఆ సంకల్పాన్ని, మీ కోరికని అమ్మవారికి చెప్పుకోండి. ఆ తర్వాత మీ ఇంటి కుల దేవతలకి, గ్రామ దేవతలని కూడా మనసులో స్మరించుకొని ఆ కొబ్బరికాయని కొట్టండి. ఇలా మనం ఏ పని స్టార్ట్ చేసినా, ఏ పూజకి పూనుకున్నా సరే ఈ విధంగా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తే ఆ పనిలో అంతా విజయమే కలుగుతుందండి. ఇప్పుడు ఇంకా అమ్మవారి మంత్రాలన్నీ కూడా చదువుకోవాలండి. ఇలాంటి బుక్ ఉంటే ఆ బుక్లో అన్నీ ఉంటాయి, మీరు చూసి చదువుకోవచ్చు. ఒకవేళ లేకపోయినట్లయితే మనం సెల్ ఫోన్లో గూగుల్ చేసినా సరే వస్తాయండి, మీరు చూసి చదువుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారి అష్టోత్తరాలు, అలాగే అమ్మవారి కవచం చదువుకోవాలండి. ఇవి మేము చదవలేమండి, మాకు అంత టైం లేదని అనుకుంటే ద్వాదశ నామాలు, అమ్మవారి ఎంతో శక్తివంతమైన ద్వాదశ నామాలు ఉన్నాయండి. అవైనా సరే మీరు రోజు చదువుకొని పూజనైతే చేసుకోవచ్చు. లేదంటే ఓం వారాహి దేవి అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకుంటే సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఈ రోజు నేను అమ్మవారిని మల్లె పువ్వులతో, ఎర్రని కుంకుమతో, ఎర్రని అక్షింతలతో అమ్మవారిని పూజిస్తున్నాను. ఎర్రని పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. మీకు దొరికితే ఎర్రని పువ్వులతో అమ్మవారికి పూజ చేయండి. లేదంటే మీకు దొరికినటువంటి పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు. అయితే మనకి ఈ రోజు నుండి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆషాఢ మాసంలో మనం గోరింటాకు పెట్టుకుంటాం కదండి. అందుకని నేను ముందుగా అమ్మవారికి ఆ గోరింటాకును సమర్పించిన తర్వాత నేనైతే పెట్టుకుంటానండి. అందుకని ముందుగా నేను అమ్మవారికి గోరింటాకునైతే సమర్పిస్తున్నాను. మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో అమ్మవారిని పూజించండి. ఇంకా నవరాత్రుల్లో మనం పాటించవలసిన నియమాలు ఏమిటంటే, ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. సాయంత్రం వేళల్లో అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పూజ అయిన తర్వాత రాత్రి వేళల్లో భోజనం చేయవచ్చు. లేదంటే మధ్యాహ్నం వేళ ఒక్క పూట భోజనం చేసి సాయంత్రం పూజ అయిన తర్వాత రాత్రి వేళల్లో ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. ఈ విధంగా ఉండగలిగితే చెయ్యండి. ఒకవేళ చేయలేమండి అని అనుకునేవారు మామూలుగా భోజనం చేసేసైనా సరే మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదండి, శాకాహార భోజనం మాత్రమే చేయాలి. అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. మరి పూజ చేసిన వారు మేము తినవండి, మరి ఇంట్లో వాళ్ళు తినవచ్చా అని అడుగుతున్నారు. మరి అందరూ తినకుండా ఉంటే మంచిదేనండి. మరి మన కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా, అందుకని మీరు తినకుండా ఉండి వారికి ఏవైనా వండి పెట్టి వారికి ఇచ్చేయండి. తర్వాత అమ్మవారికి నైవేద్యాలు చేసేటప్పుడు మాత్రం స్టవ్ అంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాతే నైవేద్యాలు వండాలి. నేలపైనే పడుకోవాలండి, బ్రహ్మచర్యం పాటించాలి. జుట్టు కట్ చేసుకోవడం, గోర్లు కట్ చేసుకోవడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. ఇంట్లో గొడవలు పడడం అసలు నిషిద్ధం. మీరు ఎన్ని రోజులు అమ్మవారికి పూజ చేయదలిచారో అన్ని రోజులు ఇవే నియమాలు పాటించాలి. ఒకవేళ మధ్యలో ఆటంకం వస్తే మీ ఇంట్లో వారు పూజ చేయొచ్చండి. ఒకవేళ వారు చేయలేరండి అని అనుకుంటే మీరు పీఠాన్ని ఎత్తిపెట్టేసి మీ అడ్డంకి తీరిన తర్వాత మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇంక తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తున్నానండి. అయితే మనకి 9 రకాల కుంకుమలు అయితే మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి కదా, అందుకని నేను ఈ 9 రకాల కుంకుమలు కిట్లు అయితే తెప్పించుకున్నాను. అయితే దీంట్లో మొదటి రోజు కుంకుమను అయితే తీసుకొని నేను అమ్మవారికి పూజను అయితే చేస్తున్నాను. మనం తీసుకున్న కాయిన్ పైన కొద్ది కొద్దిగా కుంకుమ వేస్తూ అమ్మవారి ఓం వారాహి దేవి అయి నమః అని అనుకుంటూ అమ్మవారికి కుంకుమను సమర్పించాలి. మరీ అంత ఎక్కువ కుంకుమతో పూజ చేయవలసిన అవసరం ఏమీ లేదండి, కొద్దిగా సమర్పిస్తూ పూజను అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న బౌల్ లాంటిది తీసుకొని దాంట్లో కూడా నేను కుంకుమ వేస్తూ పూజనైతే చేసుకుంటున్నానండి. అయితే కుంకుమ పూజ చేసుకోవడానికి 9 రోజుల కుంకుమలు తప్పనిసరిగా ఉండాలంటే అలా ఏమీ లేదండి. ఉన్నవారు చేసుకుంటారు, లేనివారు మీ దగ్గర ఉన్నటువంటి కుంకుమతోటి రోజు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా బౌల్లో కుంకుమ వేస్తూ పూజ ఎందుకు చేశాను అనేది నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. అయితే ఇలాంటి బౌలే కాదండి, ఒక ప్రమిద కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. లేదంటే నేరుగా ఒక దగ్గర కుంకుమను అంతటిని కూడా వేసుకొని మీరు పూజనైతే చేయొచ్చు. ఎలా చేసుకున్నా పర్వాలేదు. నేను ఏ పర్పస్ మీద చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇంకా ఈ నవరాత్రిలో మొదటి రోజు అమ్మవారికి నేను గాజులను సమర్పిస్తున్నానండి. డజన్ కానీ 2 డజన్లు కానీ తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర ఉంచినటువంటి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, గాజులు అన్నీ కూడా మనం ధరించినట్లయితే నిండు సౌభాగ్యం చేకూరుతుంది. పూజ అంతా అయిన తర్వాత అంటే మంత్రాలన్నీ కూడా చదువుకున్న తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. అమ్మవారికి ఎంత ఇష్టమైన పానకాన్ని రోజు నైవేద్యంగా పెట్టాలండి. వీటితో పాటు ఇంట్లో తయారు చేసినటువంటి ఏవైనా నైవేద్యాలు పెట్టాలి అనుకుంటే పెట్టచ్చండి. అంటే పరమన్నం కానీ, రవ్వతో తయారు చేసినటువంటి ప్రసాదం కానీ, చక్కెర పొంగలు కానీ, దధ్యోజనం కానీ, గారెలు కానీ ఇలా ఏవైనా సరే పెట్టచ్చండి. అలాగే పళ్ళు కూడా పెట్టచ్చు. అమ్మవారికి ఎంత ఇష్టమైనవి దానిమ్మ పళ్ళు ఉన్నా కూడా తప్పనిసరిగా పెట్టండి. ఇవే పెట్టాలని
ఏమీ లేదండి. మీకు వచ్చిన ప్రసాదం ఏదైనా పెట్టచ్చు. దాంతోపాటుగా పానకాన్ని అయితే తప్పనిసరిగా పెట్టండి. తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా ఇవ్వండి. అయితే అమ్మవారికి చీర జాకెట్టు అన్నీ కూడా పెట్టి ఇవ్వచ్చండి. ఈ 9 రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే ఇవ్వచ్చు. ఆ తర్వాత అమ్మవారికి ధూపం ఇవ్వండి. సాంబ్రాణితో కానీ గుగ్గులంతో కానీ అమ్మవారికి ఎక్కువగా ధూపం ఇవ్వండి. ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే మీ ఇంట్లో కూడా ఎక్కువగా ధూపం ఇవ్వండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అమ్మవారికి ధూపానికి భయపడి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతినివ్వండి. ఇప్పుడు కొద్దిగా పువ్వులు అక్షింతలు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి చేతులు జోడించి మోకాళ్ళ పైన శిరస్సు వంచి ఆ అమ్మకి దండం పెట్టుకోండి. మీ మనసులోని కోరికలన్నీ కూడా ఆ అమ్మకి చెప్పుకోండి. ఆ తర్వాత మీకు కుడివైపున 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేయండి. ఈ విధంగా పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమను తీసుకొని నుదుటిని ధారణ చేసుకోండి. అలాగే అమ్మవారికి పూజ చేసినటువంటి పువ్వులు తీసుకొని జడలో పెట్టుకోండి. అలాగే అమ్మవారి దగ్గర నేను గాజులు కూడా పెట్టుకొని పూజించాను కదండి, ఆ గాజులు కూడా తీసుకొని నేను చేతులకైతే వేసుకుంటున్నాను. ఇంతటితో అమ్మవారి పూజ అయితే పూర్తవుతుందండి. అయితే ఈరోజు అమ్మవారి పీఠాన్ని అయితే కదపకూడదండి. ఒక రాత్రి గడవాలి, రెండో రోజు కదపాలి. అది ఒక్కరోజు పూజ చేసుకుంటామని అనుకున్న వారు మాత్రమే ఈ ఒక్కరోజు పూజ చేసుకొని నెక్స్ట్ డే కదిపేయచ్చండి. అలా కాదండి, నవరాత్రులు అన్ని రోజులు పూజ చేసుకుంటామని అనుకునేవారు అమ్మవారి పీఠాన్ని అలా వదిలేయండి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. పూజకు అవసరమైన అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.